గత 4 నెలల్లో అంటే ఎన్నికలకి ముందు భారతదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి జరిగిన కుట్రలు కనీసం 120. మనకి ఇన్సిడెంట్ జరిగితే దాని మీద చర్చిస్తాం తప్ప పెద్ద పెద్ద కుట్రల్ని భగ్నం చేస్తే చర్చించం. అదే ఉగ్రవాదుల ధైర్యం. మీడియా వ్యవహార శైలి కూడా అదే ఉంటుంది. పైగా ఆ విధ్వంసం సృష్టిస్తే ఆ సృష్టించిన వాడిని హీరోని చేసి ఫెయిల్యూర్ అంటూ ప్రభుత్వం మీద పడతారు తప్ప అనేక దుర్మార్గపు చర్యల్ని ప్రభుత్వం అడ్డుకుంటోందన్నటువంటి చర్చ మాత్రం రాకుండా చూస్తారు. గత 4 నెలల్లో అంటే జనవరి 1 ఈ ఏడాది 2026 నుంచి ఈ 4 నెలల్లో 476 మందిని తీవ్రవాద కార్యకలాపాల నిరోధక చట్టం కిందన అరెస్ట్ చేశారు. అందులో ఆ డాక్టర్ల మాడ్యూల్ ఉంది, అట్లాగే మన విజయవాడ మాడ్యూల్, ఇట్లాగ ఓవరాల్గా చూసుకుంటే 476 మంది టెర్రరిస్టుల్ని మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఎన్ఐఏ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇతర సంస్థలు కలిసి పట్టుకుని అరెస్ట్ చేసినాయి అన్నటువంటివి తాజా లెక్కలు చెప్తున్నారన్నమాట.